రైట్. చివరిగా ఏంటి మీ పార్టీ అధ్యక్షుడి పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పార్టీ స్ట్రక్చరు, నిర్మాణం ఇవన్నీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయా గారు అసలు? రాత్రింబగళ్ళు ఆఖరికి పార్టీ నిర్మాణం ప్రజలు ఈ రెండే ఈ మధ్య ఆలోచిస్తున్నారు సార్. హ్మ్. ప్రజల కోసం పోరాటాలు, ప్రజల కోసం పనిచేయడం, అసలుకి చంద్రబాబు నాయుడు పెట్టి నిర్బంధాన్ని ఎదుర్కొని ప్రజల దగ్గర పోయే ప్రయత్నం. ప్రజలను కలుస్తామంటే నిర్బంధమే. హ్మ్. ఇప్పుడు ఎట్లా చేసే ఇప్పుడు వైఎన్ఆర్ గారు బయటికి పోతే 10 మంది రావాలంటే ఎట్లా వస్తారు? 20 మంది రావచ్చు, హ్మ్. లేకపోతే ఒకరు రాకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడలో పోతా అంటే ఒకరు రాలే, హ్మ్. దాన్ని మనం ఏం చేస్తాం? హ్మ్. అట్లాగే మన తాలూకా వాళ్ళు కూడా తాలూకాలో పోతుంటే ఎవరు రాలే, హ్మ్. దాన్ని మనం ఏం చేస్తాం? జగన్మోహన్ గారు పోతుంటే వేలాది మంది జనాలు వస్తున్నారు. హ్మ్. మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిరోజు ఆశ్చర్యమే, ఇంతమంది ఎట్లా వస్తారని చెప్పి. నిజమేనా? మీరు జనాలు పోగేస్తున్నారట కదా, ఎక్కడ మన హైదరాబాద్ పోగేస్తున్నాం సార్? వచ్చే భలే వాళ్ళు మీరు మీరు దుర్మార్గం ఆడితే పోగానే సమస్య లేదు ఇక్కడ. హ్మ్. వస్తారు సార్ అంతే. మొన్న ఓ పెద్ద మనిషి పేపర్లో రాసి చదివా నేను. ఆ, కమ్యూనిస్ట్ పార్టీ, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేశారు. అవును ఇన్ఫాక్ట్ సార్. కమ్యూనిస్ట్ పార్టీలు కొంతమంది క్యాడర్ ఉంటారు. ఉమ్. ఎక్కడ మీటింగ్ జరిగినా వీళ్ళు పోతారు, ఫుల్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్యాడర్ ఉంటారు. ఎక్కడ మీటింగ్ జరిగినా వీళ్ళే పోయి అక్కడ హడావుడి చేస్తుంటారు. ఫోన్లో 25, 20, 30 వేల మంది ఎక్కడి పోయినా పోయే సైన్యం ఉందంటే ఆలోచించుకోవాలి. ఓకే. మీరు చిన్న విషయం కాదు సార్ ఇది. ఉమ్. 25,000, 30,000 మంది, ఉమ్. లేకుంటే ఒక జిల్లాని బ్లాక్ చేసేంతమంది ఉమ్. అతను ఎక్కడ పోతే అక్కడికి వస్తారంటే అసలు వీళ్ళు ఆలోచించ ఆ మాట అడవులు ఆలోచించుకోవాలి. ఉమ్. అటువంటి పరిస్థితి లేదు సార్. ఉమ్. పబ్లిక్, ఉమ్. ముసలోళ్ళు, ముతుకోళ్ళు, ఆడపిల్లకాయలు, చిన్న పిల్లకాయలు ఉమ్. ఒకే ఒక మంత్రంలాగా ఉమ్. జై జగన్ ఉమ్. అని పోతారు సార్ అంతే. ఉమ్. ఎందుకు అంత ఎమోషన్ ఏమో నాకు కూడా అర్థం కాదు. చాలా మంది లీడర్లు చూస్తుంటారు కదా అసలుకి నేను ఇంత పెద్ద ఎత్తున ఒక ఫాలోయింగ్ ఉన్న ఒక దాని పొలిటికల్ లీడర్ నేను చూడలేదు సార్. ఉమ్. బహుశా ఇందిరాగాంధీ గారికి వాళ్ళకు ఉండిందేమో కానీ సార్, ఇంకేం లేదు సార్. ఒక మంత్రంలాగా అతని పేరే సార్, జగన్ పేరే, జగన్ జగన్ జగన్. అది విషాదం కానీ, ఆనందం కానీ, పౌరుషం కానీ, కోపం కానీ ఏదైనా సరే జగన్. అంటే అట్లా అంటారే మామూలుగా సైనికులు కమాండ్ ఇస్తారు అట్లా ఎమోషన్ అంతే. అట్లా. సో హీఈస్ ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఎందుకు హైదరాబాద్కి వచ్చాడు? ఉమ్. అసలు టీవీలో నేను దగ్గర పోయి చూసి వచ్చా, ఉమ్. ఆ గుంపులో పోలేకపోయా నేను. అవును, మీరు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోయారు. వచ్చాను 6 గేట్ దాకా పోయా, ఇంకా చేతగాలే. ఉమ్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పిల్లలు ఉమ్. ఆ బ్యాగులు భుజం వేసుకొని వచ్చారు. లీవ్ పెట్టంటే సాయంత్రం అవుతాం సార్ అంట. ఉమ్. ఉమ్. మా కాన్షియస్ వాళ్ళు కలిసారు. ఏరా ఉద్యోగం రా అంటే, ఏముంది లేదు సార్, రోజు శాలరీ పోతే వదిలేటి అంటున్నారు. ఉమ్. అంటే దే ఆర్ ఎమోషనల్లీ సార్ ఆఖరికి పరిగెడతా ఉన్నారు. పోలీసులు ఏమి లే చూడండి, నా కళతో చూశాను. పోలీసులు చేతగాక అసలు పక్క పోయారు, మీరేమో చేసుకోకపోండి. ఉమ్. ఉమ్. ఉమ్.